శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ తరపున ఆయన సతీమణి వసుంధర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి సూపర్ 6 పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదల నోటి దగ్గర కోడు లాగేసుకుందని మండిపడ్డారు. కరోనా సమయంలో పేదలకు ఉచిత వైద్యం అందించామని గుర్తు చేశారు. మన ఊరు మన భవిష్యత్ గురించి స్వార్థంగా ఆలోచించి నా 2 ఓట్లు మన సైకిల్ వేసి ఎంపీ ఎమ్మెల్యే 2 వేసి మమ్మల్ని ఆశీర్వదించండి. మొదటిసారి వారు మమ్మల్ని గెలిపించారండి. అప్పుడు వారి రుణం తీసుకోవడానికి వాళ్ళు అడిగిన ఒకే ఒక రిక్వెస్ట్ నీళ్లు తీసుకురమ్మన్నారు. అది బాలకృష్ణ గారు చేశారండి. రెండోసారి గెలిపించిన తర్వాత అన్నా క్యాంటీన్ వాళ్ళ నోటి దగ్గర అన్నం అదే గవర్నమెంట్ లాగేస్తే వైసీపీ గవర్నమెంట్ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు మన వాళ్ళ కోసం. అండ్ ఆరోగ్య రథం కూడా ఇక కార్పొరేట్ హాస్పిటల్లో చేసిన హాస్పిటల్ వాళ్ళు డ్యామేజ్ చేస్తే వాళ్ళ ఆరోగ్యం కోసం వాళ్ళని కాపాడుకోవటం కోసం ఫ్రీ ఆరోగ్య రథం ఫ్రీ ట్రీట్మెంట్ మందులు కూడా ఫ్రీగా ఇచ్చి వారిని కాపాడుతున్నారు. ఈ రకంగా రుణం తీర్చుకున్నారండి.